మహిళా రిజర్వేషన్ బిల్లు ఓకే, డీలిమిటేషన్ తోని ముడిపెడుతున్నారు మహిళా రిజర్వేషన్. ఎందుకంటే ఇప్పుడు ఇది అయిపోయినాకనే, ఏది డీలిమిటేషన్ అయినాకనే మహిళా బిల్లు. సరే ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, మహిళా బిల్లులు సరే ఓకే చేయండి ఫస్ట్ అంటే, లేదు 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 డీలిమిటేషన్ అయిపోయిన తర్వాతనే మహిళా రిజర్వేషన్ పెడతామని చెప్పేసి కేంద్రం చెప్తుంది. దానికి దీనికి ముడిపెట్టేది ఎందుకు, ఇప్పుడు చేయర్రి, డీలిమిటేషన్ అయినాక మళ్ళీ పెరిగితే మళ్ళీ పెంచుర్రి అని అంటే ఇంటలేరు. డీలిమిటేషన్ అయిన తర్వాతనే అంటారు. అసలు డీలిమిటేషనే ఇప్పుడు చేయదు. జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత ప్రజెంట్ ఉన్న లెక్కల ప్రకారం చేసి డీలిమిటేషన్ చేస్తే కరెక్ట్ లెక్కలు తేలుతాయి. అందాదగా బర్రెలు చెరల తోలి కొమ్మల చూసి బేరం అన్నట్టున్నది ఇలా లెక్క. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఉన్న వాటిలో ఇప్పుడు మనకు 17 ఉన్నాయి, అందులో సగం 50% ఎక్స్ట్రా అంటే ఒక 7-8 ఇస్తారు. ఆ 8తోనే సరిపెట్టుకోవాలి. జనాభా ఎంత ఉన్నారు, జనాభా ఎంత పెరిగింది అంటే మన హైదరాబాద్లో జనాభా ఎక్కువ ఉన్నది తెలంగాణలో. ఎందుకంటే ప్రతి రాష్ట్రం నుంచి ఇక్కడ బతకడానికి వలస వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇట్లా ఓటక్కు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ లెక్కను చూస్తే మనకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయకుండా ఏదో గుడ్డిగా చేస్తాం. ఇప్పుడు నార్త్లో చేస్తున్నాం కదా, నార్త్లో ఇప్పుడు వాళ్ళకు ఉన్నారు. వాళ్ళకి ఎట్లా ఉన్నారంటే నార్త్లో ఆల్రెడీ ఉన్న సీట్లు ఎక్కువ సీట్లు ఉన్నాయి.